ఫైనల్గా మూవీకి సంబంధించి మాట్లాడుకుంటే తండేల్ మూవీ యథార్థ సంఘటన వాస్తవానికి ఆధారంగా తీసినటువంటి స్టోరీ అని చెప్పుకుంటూ ఎవరైతే పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళి చిక్కుకుని పోయి కొన్ని సంవత్సరాలు పాకిస్తాన్ జైల్లో మగ్గి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వల్లే మేము బయటకు వచ్చామనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మమ్మల్ని బయటికి తీసుకురాబోతే ఈరోజు మా ఫ్యామిలీ లేవు, మేము జీవితాంతం జగన్మోహన్ రెడ్డి ఫోటోకి మేము మొక్కుకుంటూ ఉంటామని చెప్పి మీడియా ముందే వాళ్ళు సాష్టాంగ నమస్కారాలు పడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. కానీ ఎవరైతే బాధ అనుభవించి బయటకు వచ్చారో వీళ్ళు మాత్రం క్రెడిట్ ప్రస్తుత ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఏం సార్ అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎంత పరిస్థితి అంటే సార్, మంచికి రోజులు లేవు అనిపిస్తుంది ఒక్కోసారి. మంచి చేసిన వాళ్ళనే నువ్వు మంచి చేయలేదు, అసలు నీకు సంబంధం లేదు, ఇంకొకరికి మేము క్రెడిట్ ఇచ్చేస్తాము అని కొందరు, పాప అందరిలో కూడా కాదు, వాళ్ళల్లో ఎవరైతే టీవీలో వచ్చింది నేను చూశాను, ఇంకా తండేల్ రామారావు అనేటటువంటి వ్యక్తి వాళ్ళ భార్య యాక్చువల్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు కలిసింది. వాళ్ళు వేరువేరుగా మాట్లాడుతున్నాయి కూడా ట్రోల్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే మీకు అనవసరమైన అసలు మ్యాటర్ మామూలుగా ఏంటంటే మీరు చెప్పకపోతే చెప్పమాకండి, మేమే మిమ్మల్ని చెప్పమని కూడా కోరుకోవట్లా. ఎందుకంటే మేము మంచి చేసాము అని మీరు వచ్చి చెప్పండి అని మేము ఏ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని అడగల. కానీ మేము చేసిన దాన్ని ఇంకొకరు చేశారని, మా గురించి మీరు ఎందుకు చెప్పాలని, మరి ప్రభుత్వం దగ్గరకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరం తీసుకొచ్చినప్పుడు ఆ మాట మీరు మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చారు సార్, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా, అప్పుడు తీసుకొచ్చేవాడు కదా, అప్పుడు దాకా మేము కరాచీ జైల్లో పాకిస్తానాలు పెట్టే చిత్రహింసలు మేము అనుభవించేవాళ్ళం కదా అని ఆ రామారావు ఎందుకు చెప్పాలా? చాలా తప్పు రామారావు గారు మీరు చేసింది. ఎందుకంటే ఇప్పుడు మీరు అదండి, విశ్వాసం అనేది మనిషికి ఖచ్చితంగా ఉండాలి. విశ్వాసం లేని వాళ్ళని రేపొద్దున ఏమంటారనేది మీకే తెలుసు. రేపొద్దున మీకు కూడా పడుతుంది. అసలు ఈ తండేలుకి సంబంధించినటువంటి దాంట్లో ఈ స్టోరీ, ఇప్పుడు తండేలు అనేటటువంటి మూవీ తీసినటువంటిది. తండేలు అంటే ఏంటంటే గుజరాత్లో చేపల వేటకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక లీడర్ లాగా ఉంటారు కదా, ఆ లీడర్ని తండేలు అంటారు. తండేలు అంటే అది మీనింగ్, గుజరాత్లో తండేలు అంటారు నాయకుడిని. సో ఆ తండేలు అనేటువంటి దానికి సంబంధించి ఏంటి అసలు ఇది అని అంటే 2018 సంవత్సరంలో 2018 ఐ థింక్ నవంబర్ అనుకుంటా, ఒకసారి మీకు నేను డేట్ కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు, 2018 నవంబర్ 28న ఏదైతే గుజరాత్లో సముద్ర తీరంలోకి చేపల వేటకు అరేబియా మహాసముద్రంలో వీరవల్ అనేటటువంటి ప్రాంతానికి వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడి నుంచి 4 పడవల్లో అరేబియా సముద్రంలోకి వెళ్ళారు. ఎవరు? మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి మచ్చలేశంకు చెందినటువంటి 10 మంది, బడివానిపేటకు చెందిన 3, ముద్దాడకు చెందిన 1, అట్లానే విజయనగరం జిల్లా తిప్పలవలసకు చెందిన 6, తూర్పుగోదావరి జిల్లా చెందిన 2, మొత్తం ఇట్లా 22 మంది మత్స్యకార సోదరులు చేపల వేట కోసం 2018 జూలైలోనే గుజరాత్ రాష్ట్రం వెళ్ళారు. వెళ్ళి అక్కడి నుంచి చేపలు పట్టడానికి వీళ్ళందరూ బృందంగా వెళ్ళినప్పుడు కొన్ని నెలల పాటు ఉంటారు. ఒక్కసారి వెళ్తే అక్కడ సముద్రంలో అవన్నీ వాళ్ళకి ఫుల్ చేపలన్నీ వచ్చిందాకా అక్కడనే ఉంటారు, లేదా ఐస్ అంతా అయిపోయేదాకా దానికి పెడతారు కదా. సో 2018 నవంబర్ 28న అక్కడ కోస్ట్ గార్డ్ అధికారులకి 22 మంది దొరికారు. దొరకడం అంటే వీళ్ళు బోర్డర్ దాటి వెళ్ళిపోయారు, వీళ్ళకి నావిగేషన్ ఏదో పని చేయలేదు. దాంట్లో అక్కడికి వెళ్ళినాక పాకిస్తాన్ వాళ్ళ నేవీ వాళ్ళు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేశారు. చేసి మీరు మా రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించారు, మా దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని వాళ్ళు మా వాళ్ళని ఇట్లా అరెస్ట్ చేశారండి, మా వాళ్ళని విడిపించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి 2018 డిసెంబర్ 2వ తారీఖున రాజాం నియోజకవర్గం లచ్చయ్యపేట గ్రామం వద్ద జగన్మోహన్ రెడ్డి గారిని ఈ బాధిత కుటుంబాలు వచ్చి కలిసి పాకిస్తాన్ జైల్లో బందీలుగా ఉన్న తమను విడిపించాలని కోరారు. అప్పటి రాష్ట్ర మంత్రి ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకటరావును కలిసినా పట్టించుకోలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని ఏదైతే జనవరి నెలలో వాళ్ళందరినీ ఇక్కడికి విడిపించి జనవరి 6వ తారీఖున పాకిస్తాన్ ప్రభుత్వంతో ఇక్కడ మాట్లాడించి ఇదిగో మా వాళ్ళని ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి అప్పటికి కేంద్రం 360 ఆర్టికల్ ఉంది, అది రద్దు చేసింది.
ఆ రద్దు చేయడం వల్ల మీకు తెలుసు కదా, కాశ్మీర్ జమ్మూకు సంబంధించినటువంటి అంశాల మీద. సో పాకిస్తాన్తో అంత సముద్ర వాతావరణంతో లేవు, మనం ఇప్పుడు లేము అప్పుడు లేవు. సో ఆ జరిగినటువంటి నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. సో మా దగ్గర ఆ రోజు 22 మంది ఎంపీలు ఉన్నారు. 22 మంది ఎంపీలు అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఏదైతే ప్రెజర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్సనల్గా వాళ్ళతో మాట్లాడి, ఎస్ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మా మంత్రితో మాట్లాడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా మా రాష్ట్రంలో ఇట్లా దాదాపు 12 నెలలు 13 నెలలు అవుతుంది వాళ్ళు వెళ్ళి, ఆ కుటుంబాలు తీరని బాధతో ఉన్నాయి. ఆల్రెడీ గర్భిణీగా ఉన్నటువంటి ఆమె కూడా నన్ను ఇట్లా పాదయాత్రలో వచ్చి ఆ రామారావు గారి భార్య నౌకమ్మాయి ఉంటుంది కలిసి ఇట్లా అన్నీ జరిగినాయి, మీరు పెద్ద మనసు చేసుకొని ఎట్లా కూడా ప్రభుత్వంతో మాట్లాడి తీసుకురామని ఆయన చొరవ చూపి అప్పుడు ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ గారు ఆ రోజు మత్స్యకార శాఖ, సో ఆయన మత్స్యకారుడే, ఆయన మంత్రిగా ఉన్నారు ఆ రోజు. సో వీళ్ళందరూ మాట్లాడి 2020 జనవరి 6న వాగా సరిహద్దు నుంచి ఇదిగోండి విడుదలైన మత్స్యకారులు, నేను మీకు ఆ క్లిప్పింగ్ కూడా పంపిస్తాను, మీరు వాళ్ళని తీసుకొని వస్తే స్వదేశానికి 20 మందిని తీసుకొని వచ్చారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇద్దరు రాలేదు, వాళ్ళిద్దరు తర్వాత తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఇదిగోండి ఇప్పుడు ఎవరైతే టీవీలో మాట్లాడారో జగన్ గారి చేతికి ముద్దాడి కృతజ్ఞత తెలిపారు ఆ రోజు. ఈరోజు మీడియా ముందుకు వేరే ఎవరో ఛానల్లో చెప్పిస్తేనో ఇంకొకళ్ళు ప్రెజర్ చేస్తేనో మరి ఏం చెబుతున్నారో తెలియదు, కానీ అప్పుడు మరి ముద్దాడారు చూడండి సార్. ఆయన 5 లక్షలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్ గారు మీరు ఎన్నాళ్ళు అక్కడికి వెళ్ళి ఉన్నారు, మీ జీవన విధానానికి ఇబ్బంది అయింది, ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంది, ఎందుకంటే వాళ్ళు 13 నెలలు జైల్లో ఉన్నారు, 13 నెలలు ఆ కుటుంబాలకి ఉపాధి లేకుండా పోయింది అని పెద్ద మనసుతో 5 లక్షల రూపాయలు ఇస్తే ఈరోజు అది సినిమాలో చూపించలా, సినిమాలో అసలు దీనికి సంబంధించిన అంశం పెట్టలా. సరే పోనీ వాళ్ళు సినిమాలో ఏం పెట్టుకుంటారో పెట్టుకోరా, దానికి సంబంధించిన బట్ ఒరిజినల్ తండేల్, అసలు కథ తండేలుకి సంబంధించింది ఇది. కానీ ఎవరైతే వీళ్ళల్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చామని చెబుతున్నారు, ఎవరైతే కొంతమంది కావాలని మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళకైతే ఒకటి చెప్తున్నా, విశ్వాసం లేని మీలాంటి వాళ్ళకి ఎంత చేసినా అది మీకు రాదు. ఇప్పుడు మా మీద ఎలా చేశారు, రేపు ఇంకోళ్ళు కూడా మీరు అలానే అంటారు. మంచి చేసిన వాళ్ళని మంచి అనండి, మీకు ఏ రోజు చెడు చేయలే మేము. సో మేము ఎందుకు చెప్పట్లేదు మా గురించి అని కూడా మేము అడగట్లా, కానీ ఎవరికో క్రెడిట్ ఇవ్వాలని, అసలు మాకు సంబంధం లేదు, అసలు ఆ ప్రభుత్వం చాలా చొరవ చూపితే ఆ ప్రభుత్వం తీసుకురావాలిగా. మీరే వచ్చి అక్కడ మంత్రి కళా వెంకటరావు పట్టించుకోవట్లేదు ఎందుకు చెప్పారు? మా ప్రభుత్వం వచ్చినా కూడా 6 నెలలు పట్టింది తీసుకురావడానికి. సో అంటే ఎంత పెద్ద ఇష్యూ అది. తీసుకొచ్చి మళ్ళీ మీకు 5 లక్షల రూపాయల చొప్పున సహాయం అందిస్తే చంద్రబాబు నాయుడు గారు 2 లక్షలు ఇచ్చారని అంటున్నారు కదా. ఎందుకు ఇస్తారు తెలుస్తారా 2 లక్షలు? ఆ కుటుంబాలు చేపల వేటకి వెళ్ళి కనపడకుండా పోతే, మళ్ళీ నోట్ దిస్ పాయింట్, కనపడకుండా పోతే మీన్స్ అంటే ఇంకా లేరు ఆ కుటుంబం అని అంటుంటే 2 లక్షలు సహాయం ఇస్తుంది ప్రభుత్వం. అంటే వాళ్ళందరూ ఇంక లేరు వదిలేసుకుంటే 2 లక్షలు ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, మీరందరూ చచ్చిపోతే 2 లక్షలు ఇచ్చినట్లు లెక్క. ఇలాంటి మాటలు మాట్లాడించుకోవడానికి చేపల వేటకి వెళ్ళి ఎవరైనా చనిపోతే అప్పుడు ప్రభుత్వం 2 లక్షలు ఇచ్చేది. అంటే చేపల వేటకి వెళ్ళి వాళ్ళు రావట్లేదు అంటే కనపట్లేదు అంటే సముద్రంలో ఏమయ్యారో తెలియదు కదా అని. అది వేరే దేశాల్లో చిక్కారో తెలియదు, చనిపోయారో లేదో తెలియదు. వాళ్ళు ఇంక ఈ బోర్డర్లో అడుగు పెట్టరు, మా ఇంట్లో మనిషి లేడు అని ఒప్పుకొని ఉంటే అతను డెత్ సర్టిఫికేట్ ఒకటి క్రియేట్ చేసి వీళ్ళే 2 లక్షలు ఇస్తారు. ఆయన ఏదో ప్రభుత్వం 2 లక్షలు ఇచ్చింది, మీరు చచ్చిపోయారంటే 2 లక్షలు ఇచ్చారు వాళ్ళు. మిమ్మల్ని బతికిచ్చి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షలు ఇచ్చారు. విశ్వాసం ఉండాలి మనం. మీరు చచ్చిపోయారు ఇంకా వద్దు అనుకోని 2 లక్షలు ఇచ్చారు. అది కూడా అనౌన్స్ చేశారు, ఇచ్చారు లేదు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని బతికిచ్చి తీసుకొని వచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. విశ్వాసం లేకపోతే అది వాళ్ళకే వదిలేస్తున్నాం. బట్ ఒరిజినల్గా జరిగింది ఇది, గమనించమని చెప్తా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి కారుమూరు వెంకటరెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.